మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అనాత్మీయ స్వాగతం. ముందుగా శ్రీనివాసరాయలు గారు, సయ్యద్ అన్న అక్టోబర్లో కాయలు వస్తాయి, రేట్స్ ఏమైనా పెరుగుతాయి అన్న, మీరేమో ఇంక రేట్స్ గురించి ఎక్స్పెక్ట్ చేయను, నా ఛానల్లో చెప్పనని అంటున్నారు ఎందుకు అన్న? ఇంతకాలం జరిగింది, జూన్ దగ్గర నుంచి ఎక్స్పోర్ట్లు స్టార్ట్ అవుతాయని చెప్పి ఒక అంచనా ఉన్నింది. ఇప్పుడైతే ఔరంగాబాద్లో ఇవాళ టమాటాలు 130-150 రూపాయలు మాత్రమే ధర. ఇవాళ ఔరంగాబాద్ లోకల్ టమాటాలు కొద్ది రోజులు అక్కడ లోకల్ కాయలు పుచ్చుకునే అవకాశం ఉంది. ఎక్స్పోర్ట్ కూడా రోజు రోజు తగ్గుతూ రావచ్చు ఇప్పుడున్న అంచనా, బట్ చెప్పలేము. అనంతపురంలో కూడా వర్షాలు పడి కాయలు కాస్త అప్పుడు అయితే దెబ్బతిన్నాయి, ఇప్పుడు పర్వాలేదు, క్వాలిటీలు బాగానే వస్తున్నాయి. అన్ని చోట్ల కూడా టమాటాలు ఉన్నాయి, అంతే నేను ఎక్స్పెక్ట్ చేయనట్టు. కానీ రానున్న రోజుల్లో ఉత్తర భారతాన్ని విషయం పక్కన పెట్టేస్తే మనమంతా మన కాయలన్నీ తమిళనాడు ఇటు ఆంధ్రాకి మాత్రమే పెడుతుంది, ఎక్స్పోర్ట్ ఉండదు. కాబట్టి నేను దాని గురించి ఎక్స్పెక్ట్ చేయను, చెప్పలేంటున్నాను. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ రైతుల్ని మభ్యపెట్టి సమాచారము మా దగ్గర ఉన్నాయని చెబుతున్నారు, నమ్మకండి, మోసపోకండి. పోలం రెడ్డిశేఖర్ గారు, వై యు ఆర్ నాట్ అప్లోడింగ్ లైవ్ వీడియోస్? మదనపల్లిలో ఇప్పుడు ధరలు పెద్దగా వెళ్ళడం లేదన్నా, లైవ్ వీడియోలు తీయడానికి అటు మండి వాళ్ళు కూడా ఒప్పుకోరు. ఎందుకు ధరలు తక్కువగా ఉన్నాయి కాబట్టి, నాకు కూడా ధరలు తగ్గుతున్నాయి కాబట్టి అందుకే వాయిస్ మెసేజ్ ఇస్తున్నాను. ఒక అంగళ్ళది మాత్రం లైవ్ వీడియోలు వస్తే తతిమ్మ లైవ్ వీడియోలు రావు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, నాగభూషణ్ గారు, హాయ్, గుడ్ మార్నింగ్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అన్న. ఇక బాలమల్లి సురేష్ గారు చాలా చిన్న కామెంట్ పెట్టారు. ఇప్పుడు ఆయన పెద్ద కామెంట్ పడి చిన్న కామెంటు, అంతే అన్న, మదనపల్లి టాప్ 400 నుంచి 500 అండ్ స్మాల్ బాక్స్ 150 నుంచి 250 యావరేజ్. ఫార్మర్స్ ఈ రేట్స్ పోతే ఇన్వెస్ట్మెంట్ కూడా రాదు. పెద్ద బాక్సులు 400-500, చిన్న బాక్సులు 150-250 పెడితే రైతులకు పెట్టుబడులు కూడా రావు అని బాలబల్లి సురేష్ గారు కామెంట్ పెట్టారు. రోజు రోజుకు మన యొక్క జీవన ప్రమాణాలు, మన ఖర్చులు ఎలా పెరుగుతున్నాయి, టమాటా పంట ఖర్చు కూడా అలాగే పెరుగుతూ పోతుంది, తగ్గడం లేదు. దానివల్లే టమాటా పంట రిస్క్తో కూడిన వ్యవహారం. ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తే ధర దొరుకుతుందా అని లక్ష్మణ్ బాబు గారు అడిగారు. దానికి వచ్చి ఒక అన్నదాత రిప్లై ఇచ్చారు వ్యంగ్యంగా. చూద్దాం అది కూడా. ఇంకో అన్నదాత అయితే పాజిటివ్గా చెప్పారు. ఆ వ్యంగ్యంగా రిప్లై కామెంట్ ఒకసారి చూద్దాం. బోయ్ అశోక్ గారు, 1000 అన్న, ఒక 100 acres 1000 రేటు ఉంటుంది అన్న. ఆయన ఏదో అడిగాడు అన్న, ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తే ధర వస్తుందా లేదా అని చెప్పి. దానికి మనకి నచ్చింది అది నేనేదో ఓపెన్ చెప్తాను. టమాటా పంట అదృష్టం దాడ ధర దైవాదినం, టమాటా లాంటిదని. మరి మీరెందుకు 1000 ఎకరాలు పెట్టమని చెప్పారు? ఏప్రిల్లో 1000 బ్రో. రవీంద్ర రెడ్డి గారు రిప్లై ఇచ్చారు, ఏప్రిల్లో టమాటా నాటితే ధర వస్తుందని. మొత్తం మీద అయితే వాళ్ళ ఒక అన్నదాత నాకు ఫోన్ చేయడం జరిగింది. అన్న, నేల రెడీగా ఉంది, ధృవ వంకాయ టమాటా రెండింటిలో ఏది వేస్తే బెస్ట్ అన్నా, ఏది వేస్తే ధర వస్తుందని అడిగారు. నేను ఆయనకు ఒకే మాట చెప్పానన్నా, ఎలాగూ నేను రెడీగా ఉంది అంటున్నా కాబట్టి మీకు ఎంత ఉందో సగం వంకాయలు వేయండి, సగం టమాటాలు వేయండి, దేవుడు ఏదో దాంట్లో మనకు ఆదాయం ఇస్తాడని చెప్పి నేను ఆయన చెప్పాను. ఏదేమైనా రానున్నదంతా సీజన్ కాదు. ఈ ఎక్స్పోర్ట్లు కూడా కాస్త 20-20లో అటు ఇటు జరుగుతుంది, ఆపై జరగకపోవచ్చు నేను అనుకుంటున్నాను. బట్ వర్షం పైన ఆధారపడి ఇవన్నీ కాబట్టి మితంగా నాటుకుంటే మంచిది. ఇక మనం మరొక పరిశీలిస్తే, ఉత్తర భారత్లో ఎక్కడెక్కడ లోకల్ సరిపోయేంత సరుకు ఉంది, తమిళనాడు కూడా అంతే, అందుకే ధరలు పెరగకుండా తగ్గుతున్నాయి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఉత్తర భారత్లో అయితే ఎక్కడెక్కడ లోకల్ టమాటాలు లేవన్నా అక్కడక్కడ సరిపోయే టమాటాలు అంటే ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ కాదు, ప్రస్తుతం కూడా ఎక్స్పోర్ట్ జరుగుతుంది ఢిల్లీతో సహా. ఇంకా అక్కడ లోకల్ టమాటా పుంజుకోవడానికి సమయం ఉంది కాబట్టి ఉత్తర భారతం టమాటాలు మీరు అన్నట్టు అయితే మాత్రం అక్కడక్కడ లోకల్ అయితే లేవు, సరిపోయేంత లోకల్ లేవు, అక్కడ లేదు కాబట్టి మన టమాటాలు ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తే ధర దొరుకుతుందా? లక్ష్మణ్ బాబు గారు, ఇదివరకు చెప్పడం జరిగిందన్న. పెట్టిన కామెంట్ చదవడం తప్ప మీ సమాధానం ఏమి ఉందో అడిగిన వాడి సమాధానం సరిగా చెప్పండి భయ్యా భూషణ్ గారు. ఎప్పుడు ప్లాంటేషన్ చేయాలి, ప్లాంటేషన్ చేసే ధరలు వస్తాయా లేవా, ఇటువంటి వాటికి నా ఛానల్లో ఎటువంటి సమాచారం ఉండదు. భవిష్యత్ ధరలు నేను చెప్పలేను. ఏదో 10-15 నెల రోజుల లోపల ధరలు కాస్త అటు చెప్పగలనే కానీ ఇప్పుడు మనం ప్లాంటేషన్ చేస్తే 2-3 నెలల తర్వాత, దాదాపు 2.5 మాసం తర్వాత వచ్చే టమాటాల ధరలు చెప్పమంటే అది నా వల్ల కాదు. మళ్ళీ చెబుతున్నాను, భవిష్యత్ ధరలకి, ప్లాంటేషన్ వివరాలకి నా ఛానల్లో ఉపయోగం లేదు. కాకపోతే మీరు చెబుతున్నా, నా ఛానల్లో వెరీ పాపులర్ ప్రోగ్రామ్. మీ కామెంట్ నా సమాధానం మాత్రం. మదనపల్లి వీడియో పెడితే దానికి వస్తున్న వీక్షణలు కేవలం 1200, 13, 15, 2000 అంటే అక్కడ చచ్చింది గొర్రె. మీ కామెంట్ నా సమాధానం కోసం ఎదురు చూసే అన్నదాతలు చాలామంది ఉన్నారు. మీకు నచ్చడం లేదు ఎందుకో అది
మీకు నచ్చి ఉంటే బాగుండేది, నా వ్యూస్ మరింత పెరిగేది. ఏదేమైనా నా ఛానల్లో పాపులర్ ప్రోగ్రామ్, మీ కామెంట్లు నా సమాధానం మాత్రమే. దీనికి చాలామంది రైతులు ఇప్పుడు వీడియో అప్లోడ్ ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారి ఆధారం వల్ల ఉన్నంతకాలం మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఇక మనం మరొక పరిశీలిస్తే, మనీ నిఖిల్ గారు కోయంబేడు నుంచి, చెన్నై టమోటా సేల్స్ వెరీ వెరీ స్లో, డౌన్, స్టాక్ ఫుల్, 2 seconds MGR 36 kg 300 రూపాయలు, సేల్స్ స్లో, ఎస్ఆర్ టమోటా టాప్ 450 రూపాయలు, 26 kg బాక్స్ స్లో. కోయంబేడు మార్కెట్లో ఇవాళ వ్యాపారం చాలా నెమ్మదిగా మందంగా ఉందని ఆయన కామెంట్ పెట్టారు. చెన్నై మార్కెట్ స్పీడ్ అయితే ఖచ్చితంగా ధరలు పెరుగుతాయి, చెన్నై మార్కెట్లో సేల్స్ లేదు, స్లో అని చెప్పి ఎంజీఆర్ ఎస్ఆర్ ధరలు కూడా ఆయన మనీ నిఖిల్ గారు కామెంట్ తెలియజేశారు. 26 kg బాక్సు 300 నుంచి 450 ఇవాళ చెన్నై కోయంబేడు మార్కెట్లో. అన్న టమోటా ధరల విషయంలో ఒక అంచనా రాలేకపోతున్నాం. 10 daysలో పెరుగుతుంది అనుకున్నా కానీ మార్కెట్లో ఈరోజు వ్యాపారులు చెప్పిన సమాచారం మేరకు పెరగదు అనుకుంటున్నా. ఔరంగాబాద్ మరియు బయట రాష్ట్రాల్లో చాలా మంది సరుకు అంటున్నారు. అనంతనేని రమేష్ గారు, అన్న ఇదివరకు ఆరంభం చెప్పడం జరిగింది, ఔరంగాబాద్ ఇవాళ టమాటాలు 106 రూపాయలు క్రేటు. బట్ అక్కడ వచ్చే టమాటాలు ప్రస్తుతానికైతే మొత్తం ఉత్తర భారతానికి సరిపోవు, కొద్దిగా ఉన్నాయి. ఇంకా లోకల్ రావడానికి ఇంకా అక్కడ పెరగడానికి ఇంకా సమయం ఉంది. అందులో భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. కాబట్టి అనంతరం రమేష్ గారు, మీరు అన్నది మాత్రం వాస్తవం. టమోటాల విషయంలో ఒక అంచనాకు రాలేకపోతున్నాం. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేయండి. శ్రీ మంజునాథ గారు, ప్లీజ్ మీ వ్యాపారం మీరు చేసుకోండి అండ్ మీ సేద్యం మీరు చేసుకోండి. యూట్యూబ్ చూసి పంట వేస్తే సంకనాకి పోతారు. శ్రీ మంజునాథ్ గారు, అన్న యూట్యూబ్ ఛానల్ మూసుకోమన్నారు, దాన్ని బట్టి మీ వ్యాపారం మీరు చేసుకోమన్నారు. నాకు తెలిసి యూట్యూబర్స్ నేను కొన్ని మాత్రమే టమోటా ఫీల్డ్లో ఈ వ్యాపారంలో ఉన్నాను. తత్తిమ వాళ్ళు ఎవరు లేరు. యూట్యూబ్ ఛానల్ మూసుకోమంటున్నారు. అన్న అది మీ చేతుల్లో ఉంది, నేను ఎన్నోసార్లు చెప్పాను. అన్సబ్స్క్రైబ్, నోటిఫికేషన్ ఆఫ్, మీ చేతుల్లో పని. చూడకపోవడం మీ ఇష్టం అంతే. ఇంకా ఆయన అన్నదాన్ని మరో సలహా ఇచ్చారు, ఇదైతే అందరూ వినాల్సిన అంటే, యూట్యూబ్ను చూసి టమోటా పంటలు పెట్టి నష్టపోకండి, అలా వేస్తే సంకనాకి పోతాడు. కాబట్టి మంజునాథ్ గారు, మీరు గతంలో చాలా కామెంట్లు పెట్టారు, బట్ ఇవాళ వచ్చి యూట్యూబ్ ఛానల్ మూసుకోమంటున్నారు. అది మీ చేతుల్లో పని, మీ చేతి వేళ్ళల్లో పని అది. అన్నా నా పేరు శివ, బోయ్ శివ, స్వాగతం అన్న, వెల్కమ్ యూ, గుడ్ ఈవినింగ్ సయ్యద్ భాయ్. మొత్తం మీరు చూస్తే అందరికీ రాను ధరల గురించి ఆందోళన ఉంది. అనంతరం రమేష్ గారు కరెక్ట్గా కామెంట్ పెట్టారు. ఆయన బయట ఔరంగాబాద్ కాయలు స్టార్ట్ అవుతాయి, ధర ఇంకా పెరుగుతుంది. ఆయన అన్నట్లుగా టమోటా ధరలు అంచనాకు రాలేము. ఇవాళైతే అంగళ్ళు మార్కెట్లో నిన్నటికి ఇవాళకి పోల్చుకుంటే టాప్ ద క్వాలిటీ ధరలు ఏమాత్రం మార్పు లేదు. కానీ మీడియం కాయ నిన్నటికి ఇవాళకి 100 రూపాయలు పెరిగింది. నేను 200 రూపాయలు వెళ్ళిన టమాటాలు ఇవాళ 300 వెళ్ళాయి. దిగుమతి తగ్గడం వల్ల టాప్ ద క్వాలిటీ ధరలు అయితే పెద్దగా మార్పు లేదు. ఏదేమైనా మళ్ళీ చెబుతున్నాను, రానున్న రోజుల్లో టమోటా యొక్క ధరలు మొత్తం వర్షం, डिपेंड अपॉन द रैन टमोटा प्राइस तक्काली विले वंदु मलै मेलदा डिपेंड पानी गिरने में टमोटा का प्राइस है, पानी पकड़ का प्राइस है. ఇది మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేవుడు సయ్యద్ షహతాజ్, వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి గారి జయంతిని ఇవ్వాలని సమర్పించుడు. గతంలో అయితే రచనలన్నీ గ్రాంధికం ఉండేది. వచ్చారు, మేము వచ్చాము, వెళ్ళారు, అహో ఆహా, అది గ్రాంధిక శైలిలో ఉండే రచనలన్నీ తెలుగు సాహిత్యం. గిడుగు రామ్మూర్తి గారు వచ్చిన తర్వాత దాన్ని వ్యవహారిక భాషలోకి రచనలు మొత్తం మార్చారు. వ్యవహారిక భాషా పితామహుడు మాట్లాడే భాషతో రచనలు ఆరంభమయ్యాయి అంటే ఇవాళ మనం చదువుగలుగుతున్నామంటే అది గిడుగు రామ్మూర్తి పోరాట ఫలితం. ఆయనే దానికి నడుం బిగించే వ్యవహారిక భాషల్లో తెలుగు సాహిత్యం కొనసాగేలా. ఈ సందర్భంలో గిడుగు రామ్మూర్తి గారి గురించి 4 మాటలు చెప్పుకోవాలి. ఆయన స్వస్థలం ఒరిస్సాలోని పర్లాకిమిడి. ఇది గతంలో తమిళనాడు క్షమించాలి, చెన్నై రాష్ట్రం ఉండేది. తెలుగు వాళ్ళు అందరూ కలిసి ఒకే రాష్ట్రంగా ఉండేవాళ్ళం. మన రాష్ట్రం గురించి పోరాడిన తర్వాత, భాషా పరిమిత రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత పర్లాకిమిడిని ఒరిస్సాలో కలిపారు. అక్కడి చాలా బాధతో హృదయంతో ఆయన మన ప్రాంతానికి వచ్చారు గిడుగు రామ్మూర్తి గారు. ఏది ఏమైనా మరొక మారు గిడుగు రామ్మూర్తి గారికి జయంతి నివాళిని సమర్పించుకుంటూ, జై తెలుగు తల్లి, జై ఎన్టీఆర్. మా తెలుగు తల్లికి మల్లెపూదొడ్డ, మా కన్న తల్లికి మంగళారతులు. దేశ భాషలందు తెలుగు లెస్స, తేనె లాంటి భాష నా తెలుగు భాష, తీయనైన భాష.